మోదీ 3 దేశాల పర్యటనలో ఫస్ట్ ఎపిసోడ్ ముగిసింది. తన 2 రోజుల సైప్రస్ పర్యటన ద్వారా ద్వీప దేశం నుంచి టర్కీకి షాక్ ఇచ్చిన మోదీ అంతర్జాతీయ సమాజానికి ఓ ఇంపార్టెంట్ మెసేజ్ కూడా ఇచ్చారు. అదేంటో చూద్దాం. మీకు గుర్తుందా? గత ఏడాది జనవరి మొదటి వారంలో లక్షద్వీప్ పర్యటనకి వెళ్లిన ప్రధాని అక్కడ బీచ్లో కుర్చీ వేసుకుని కూర్చున్నారు. ఆ ఒక్క సీన్తో మాల్దీవ్స్ కు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. చైనా తొత్తుగా మారి భారత్పై ఎగిరెగిరి పడిన మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ మయిజు తోక కత్తిరించారు. ఆ తర్వాత మాల్దీవ్స్ పర్యాటక రంగం కుదేలైంది. భారతీయులు పెద్ద ఎత్తున టూర్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. అది జరిగిన కొద్ది రోజులకే మయిజుకు జ్ఞానోదయమైంది. భారత్లో పర్యటించి మోదీని శరణ వేడుకున్నారు. మాల్దీవ్స్ టూరిజంను రక్షించుకోవడానికి నానాయాతన పడాల్సి వచ్చింది. ఇప్పుడు మోదీ సైప్రస్ పర్యటన కూడా అలాంటిదే. కాకపోతే ఇప్పుడు జ్ఞానోదయం కావాల్సింది టర్కీకి. ఓ భారత ప్రధాని సైప్రస్లో పర్యటించడం గత 20 ఏళ్లలో ఇదే మొదటిసారి. పాపిస్టి పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ భారత్పై విషయం చెబుతున్న టర్కీకి మోదీ సైప్రస్ టూర్ ఒక వ్యూహాత్మక సందేశం అంటున్నారు విదేశాంగ నిపుణులు. అదేలాగో ఇప్పుడు చూద్దాం. టర్కీ సైప్రస్ మధ్య దశాబ్దాల వైరం ఉంది. 1974లో సైప్రస్ మీద దాడి చేసిన టర్కీ ఆ దేశంలో 3వ వంతు భూభాగాన్ని ఆక్రమించుకుంది. అప్పటి నుంచి టర్కీ అంటే సైప్రస్ కు ఏమాత్రం గిట్టదు. అలాంటి సైప్రస్ లో ప్రధాని మోదీ పర్యటించారు. అది కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే. అంటే ఈ పర్యటన ద్వారా శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సందేశాన్ని టర్కీకి ఇచ్చారు మోదీ. అటు సైప్రస్ కి కూడా భారత స్నేహం అత్యంత అవసరం. 4వ ఆర్థిక శక్తిగా భారత్తో సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు సైప్రస్ పువ్విళ్లూరుతుంది. అందుకే ప్రధాని మోదీని తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకరియోస్ IIIతో సత్కరించింది. అయితే సైప్రస్తో స్నేహం వల్ల మనకేంటి లాభం అనే అనుమానం రావచ్చు. టర్కీకి అత్యంత సమీపంలో ఉన్న సైప్రస్ మంచి టూరిస్ట్ డెస్టినేషన్. దీంతో భారతీయ టూరిస్టులకు సైప్రస్ కొత్త డెస్టినేషన్గా మారే అవకాశం ఉంది. ఇదే గనక జరిగితే టూరిజం పరంగా టర్కీని దెబ్బకొట్టినట్లే. అంతేకాకుండా వ్యూహాత్మకంగా, దౌత్యపరంగా, భౌగోళిక రాజకీయ పరంగానే కాకుండా ఆర్థికంగానూ సైప్రస్తో దోస్తీ భారత్కు ప్రయోజనకరం కానుంది. టర్కీ, సిరియాలకు అత్యంత సమీపంలో ఉండే సైప్రస్ భౌగోళికంగా ఆసియాలో ఉన్నట్లుగానే ఉంటుంది. కానీ అది యూరోపియన్ యూనియన్లో సభ్యదేశం. పశ్చిమ దేశాలతో దానికి మంచి సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు 2026లో EU అధ్యక్ష పదవిని కూడా చేపట్టనుంది. అంటే యూరోపియన్ దేశాలతో మన సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి, మన ప్రయోజనాలను కాపాడుకోవడానికి సైప్రస్ చాలా ఉపయోగపడనుంది. EUతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి కూడా ఈ ద్వీప దేశంతో చెలిమి మనకు కలిసొస్తుంది. అంతేకాదు కశ్మీర్ అంశంతో పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వం కోసం సైప్రస్ మన దేశానికి మద్దతుగా నిలుస్తోంది. ఇటీవల పెహల్గాం ఉగ్రదాడిని సైతం సైప్రస్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని EUలో లేవనెత్తుతామని ప్రకటించింది. సైప్రస్తో చెలిమి వల్ల మధ్యధరా సముద్రంలోని కీలక ప్రాంతంలో మన ప్రాబల్యాన్ని పెంచుకోవచ్చు. సైప్రస్లో ఆర్థిక సేవల రంగం చాలా అభివృద్ధి చెందింది. అక్కడి పన్ను విధానాలు అనుకూలంగా ఉంటాయి. షిప్పింగ్ పరిశ్రమ కూడా అభివృద్ధి చెందింది. దీంతో భారత కంపెనీలు యూరప్ మార్కెట్లోకి ప్రవేశించడానికి సైప్రస్ ఒక వారధిగా నిలుస్తుంది. సైప్రస్లోని అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన యూరో బ్యాంక్ ముంబైలో ఆఫీసును ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించింది. సైప్రస్తో స్నేహం ఆర్థికంగానూ భారత్కు లాభమే. భారత్లో FDIలు పెట్టే విషయంలో సైప్రస్ కీలక పాత్ర పోషించనుంది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఉంది. తూర్పు మధ్యధర ప్రాంతంలోని నిక్షేపాల నుంచి సహజ వాయువును వెలికి తీయడంలో సైప్రస్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. టర్కీ తవ్వకాల కారణంగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భవిష్యత్తులో భారత్, సైప్రస్ మధ్య ఎనర్జీ సెక్టార్లో భాగస్వామ్యానికి అవకాశం ఉంది. మన సహజ వాయువు అవసరాలను తీర్చడానికి సైప్రస్ ఉపయోగపడే అవకాశం ఉంది. అంతేకాదు ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్లో సైప్రస్ కీలక భాగస్వామిగా మారే అవకాశం ఉంది. టర్కీ విస్తరణవాదాన్ని అడ్డుకోవడానికి భారత్ సైప్రస్కు ఉపయోగపడితే సైప్రస్ ద్వారా మధ్యధర సముద్ర ప్రాంతంలో భారత ప్రాబల్యం పెరుగుతుంది. సైప్రస్లోని కొంత భూభాగాన్ని టర్కీ ఆక్రమించిన తర్వాత ఉద్రిక్తతలను నివారించడానికి ఐక్యరాజ్య సమితి గ్రీన్ లైన్ పేరిట బఫర్ జోన్ను ఏర్పాటు చేసింది. ఈ గ్రీన్ లైన్ ఏరియాని సైతం ప్రధాని మోదీ సందర్శించారు. తద్వారా టర్కీ విస్తరణ వాదాన్ని ఎత్తిచూపడంతో పాటు సైప్రస్కు తాము అండగా ఉంటామని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మొత్తానికి ఓ చిన్న ద్వీప దేశమైన సైప్రస్లో పర్యటించడం ద్వారా టర్కీకి దాదాపు ముచ్చెమటలు పట్టించారు ప్రధాని మోదీ.
అలాగే తమతో శత్రుత్వం పెట్టుకుంటే ఎలా ఉంటుందో ప్రపంచానికి కూడా ఓ మెసేజ్ ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.